నువ్వు నేను ప్రేమలో మీకు ఇష్టం ఎవరని మర్చిపోకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. సో మీకు ఇష్టం విక్కీయా లేదంటే పద్మావతియా? ఓకే, మీరు మర్చిపోకూడదు, ఖచ్చితంగా చెప్పాలి. సో వచ్చే ఎపిసోడ్లో అరవింద ఫోన్ చేసి విక్కీ ఎట్టా ఉన్నావు, బిడ్డ బాగుండదా, అమ్మ కాడ నేను మాట్లాడాలి, అమ్మ చూడాలి, ఇప్పుడే వీడియో కాల్ చేసేదని కూడా అడుగుతున్నది. ఏం చెప్పేదని తెలవకుండా గమ్ము నిలబెట్టిన విక్కీకి ఒక షాకింగ్ అయితే పద్మావతి పక్కన ఉండేసి ఫోన్ తీసుకొని బిడ్డ ఇప్పుడు నిద్రపోతున్నది, కూర్చొని చెప్పింది నిద్రపోయేటప్పుడు వీడియో కాల్ అంతా చేయకూడదు, ఫోటో అంతా తీయకూడదని, అది బిడ్డకి బాగుండదని కూడా చెప్పింది. ఏం చేసేది వదనా నేను అని అడుగుతున్నది. అయ్యో అమ్మకు ఈ మంత్రికి ఏదైనా కష్టం జరుగుతున్నదంటే అది వద్దే వద్దు, నేను ఎప్పుడు టైం దొరుకుతుందో మళ్ళీ చేస్తాను, అప్పుడు చూపేయండి బిడ్డ అని చెప్తున్నది. సో ఇదే అక్కడ జరిగేది. అండ్ విక్కీకి చాలా కోపం వచ్చేసి, నువ్వు ఏం చేస్తున్నావని కొంచెమైనా బుద్ధి ఉండదా లేదా నీకు, ఏం ప్రాణం తీస్తున్నావే నువ్వు అని ఏదేదో తిడతా మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ఇదే జరుగుతున్నది ఈ టైంలో. అయినా ఇంకా ఒకరోజు ఖచ్చితంగా అరవింద నా బిడ్డ నేను చూడాలి, ప్లీజ్ ఈ టైంకు ఈ ప్లేస్కు రా అని ఖచ్చితంగా పిలుస్తుంది. ఆ టైంలో ఆర్య వాళ్ళు బిడ్డ ఉండలే ఇప్పుడు తీసుకొని వచ్చి ఉన్నారు కదా, అది యాక్చువల్లీ అరవింద బిడ్డ. ఆ బిడ్డ ఎత్తుకొని పోయి చూపిపోతారు. ఆ బేబీ చూసిన తర్వాత చాలా హ్యాపీ అయిపోయిన అరవిందకు ఒక షాకింగ్ ఏంద్రా అంటే, ఇది మీరు మిమ్మల్ని ఏమరుస్తూ ఉన్నారు, అది నా బిడ్డ అని ఆర్య అన్నాను చెప్పబోతారు. సో ఇంకా ఎట్లా ఎపిసోడ్స్ పోతుందని వెయిట్ చేసి చూస్తాం. అండ్ మీకు ఎలా అనిపిస్తున్నదని మర్చిపోకుంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.